హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు మంచినీళ్ళు అయితే ఫ్రెండ్స్ ఇట్లా ఆటోలో అయితే మినరల్ వాటర్ అయితే వస్తాయి. ఇట్లా మేము క్యాండర్లు అయితే పట్టుకుంటాము. రోజు ఒడిసి రోజు వాటర్ అయితే ఫ్రెండ్స్. ఇప్పుడే పచ్చి పులుసు అయితే చేస్తాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియో పెట్టినా అనమాట. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది అనుకొని పెట్టాను. ఆలు కాంబినేషన్, ఆలు ఫ్రై తర్వాత పచ్చి పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ నేను ఒక వీడియో చెక్ చేసుకుని ఫుల్ వీడియో పెట్టకపోతే ఎప్పుడైనా ఫుల్ వీడియో ఖచ్చితంగా తీసి పెడతాను. ఆలు ఫ్రైకి పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నేను ఇప్పుడే అన్నం పెట్టుకున్నాను, తిని చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అనేది. ఈ పచ్చి పులుసు అనేది ఎండుమిరపకాయలతో చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకవేళ చూడకపోతే మన షార్ట్ వీడియోలో అయితే చూడండి, మీకు త్వరగా అయితే అర్థమవుతుంది. ఇంకా ఆలు ఫ్రై అయితే నేను టమాటా లాంటిది ఏమీ వేయలేదు, ఉట్టి ఆలు ఫ్రైని అనమాట చేశాను. చాలా బాగుంది. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ముద్దపప్పు పచ్చి పులుసుకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా సరే మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చెప్పండి. ఇంకొన్ని రసాలు అయితే ఉన్నాయి, రసం వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే కనుక ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. చార్లు సమ్మర్ టైంలో లేదా పిల్లలకి ఇష్టంగా అయితే ఇలా తింటూ ఉంటారనమాట. చాలా హెల్దీ కూడా పిల్లలకు కూడా. ఇలా అప్పుడప్పుడు చార్లు పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత పాపకైతే ఇక స్నానం చేపించి ఇంకా అమ్మమ్మ మనవరాలు ఇద్దరు అయితే చెట్టు కింద కూర్చొని ఆడుతూ ఉన్నారు. ఇంకా జామకాయలు వస్తే జామకాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అయితే. ఇంక ఇక్కడ పాప జామకాయ తింటుంది, ఫోటో దిగిద్దామని. ఇది నేను 7th మంత్ స్టార్టింగ్లో వేసిన అనమాట ఈ డ్రెస్సు. మధ్యలో వేసానులే కానీ ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చి 20 ఏంటైనా ఎంతగా బాగానే ఇచ్చిందిగా అవా కాయా. ఫోటో తెత్తపో. వర్షం అయితే బీభత్సంగా వస్తుంది. వర్షంలో చూడండి వేడి వేడి టీ తాగుతున్నాం. ఇంతకు మించే కాదు. కెమెరా ఆన్ చేసి చూపిస్తారు చూడండి. అసలు మాకు వర్షం అయితే విపరీతంగా పడుతున్నాయి ఫ్రెండ్స్. డైలీ వర్షాకాలం ఉన్నట్లే ఉంది మాకు. ఎందుకన్నా కానీ అందరికీ ఇలా ఉందో లేదో తెలియదు కానీ కొన్ని చోట్ల అయితే వర్షం పడట్లేదు. కానీ అసలు ఈదురుగాలతో ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. అసలు చూడండి చెట్లు విరిగిపోయేటట్టు ఉంది. అది పొగ చూడండి, పొగ మంచు రూపంలో వర్షం అయితే వస్తుంది. ఇంకా వీడియో తీయాలి అనుకున్నాను, కాకపోతే ఉరుములు మెరుపులు వస్తున్నాయి, వీడియో తీయకూడదని అమ్మ ఒకటే. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వీడియోస్ ఏం తీయలే కదా, ఉరుములు మెరుపులకు తీయకూడదు అని చెప్పేసి ఫుల్ కాదు. ఇంకా బయట కూర్చున్న వాళ్ళం కూడా లోపలికి అయితే వచ్చాము. ఇంటి పక్కన పిన్ని వాళ్ళకి చెట్లకి అయితే మల్లెపూలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా కనకాంబరాలు మల్లెపూలు అయితే ఇంకా అమ్మ నేను ఎట్లా వర్షం పడుతుంది కదా, పని ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా పూలు అయితే మాల కడుతున్నాను. ఇంకా ఈ టైంలో మల్లెపూలు ఎక్కువ వస్తాయి కదా ఫ్రెండ్స్, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ వీడియో తీస్తుంటే మా పాప అసలు వీడియో తీయనియట్లేదు, తను తీస్తా అని చెప్తుంది. ఇంకా తాను పెద్ద అయ్యే వరకు నాకు తిప్పలు తప్పవు. ఇంకా నేను ఆగని కసిరించుకుంటున్నా కానీ అసలు తనైతే ఆగట్లేదు. ఏళ్ళు అడ్డం పెట్టి మరీ వీడియో తీస్తుంది. సర్లే తను తీసిన దాన్ని ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇంకా అది కూడా అయితే పెట్టాను. ఇంకా మా పనులు అయితే అయిపోయి వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా కొంచెం సేపు అయితే బయట కూర్చొని ముచ్చట్లు అయితే ఆడుతూ ఉన్నాను. ఇది ఇక షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోని. ఇంకా పల్లెటూర్లు అంటే ఇదే కదా ఫ్రెండ్స్. ఇంక బయట కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం, అందరు రోడ్డు మీదకి వచ్చి అది ఇది పనులు చేసుకొని వచ్చి ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. అవి ఇంక ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట, ఆడపడుచు అవుతుంది. ఇంక అందరం అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్